హాయ్! వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే హోమ్ టూర్ అండి. ఈరోజైతే నేనైతే ఫుల్ హోమ్ టూర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. డోంట్ ఫర్గెట్. సో ఇది వచ్చేసి ఎంట్రెన్సీ అండి. ఎంట్రెన్సీలో అయితే నేనైతే మొక్కలు పెట్టాను. నాకైతే చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం అంటే. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ రాలేదండి, జస్ట్ రీసెంట్గా పెట్టాను ఈ చెట్లు అయితే. చాలా బాగుంటుందండి ఇలా ఎంట్రన్స్లో మొక్కలు ఉంటే. సో 2 సైడ్స్ అయితే నేనైతే మనీ ప్లాంట్ అయితే పెడతానండి. చాలా గ్రోత్ వచ్చిందండి బాగా. చూడండి చాలా బాగుంటుందండి గ్రీన్ లీవ్స్ ఇలా ఉంటే ఇంటి ముందు. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా పెట్టడం. ఎంత బాగుందో కదండి, గ్రీన్గా పచ్చగా. సో మీకు చెప్పాను కదా, నేనైతే ఉండేది రెంట్ హౌసే అండి. రెంట్ హౌస్ అయినా కానీ నేను చాలా బాగా చూసుకుంటానండి, ఓన్ హౌస్ లాగా. రెంట్ హౌస్ కదా అని ఎలా పడితే అలా ఉంచానండి. సో ఇక్కడ వచ్చేసి చూడండి తులసి చెట్టు పెట్టాను. ఎంట్రెన్స్లో ఎదురుగా మన ఇంట్లోకి వెళ్ళే ముందు ఈ చెట్టు అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్సీ అండి. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్కి స్వస్తిక్ త్రిశూలం ఓం అని పెట్టానండి. ప్రీవియస్ వీడియోలో మీరు చూసి ఉంటారు ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి న్యాచురల్ ప్లాంట్స్ ఉంటుందండి మనకి ఎదురుగా ఎంట్రన్సీలోకి. చెప్పాను కదా నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. అరికా ప్లామ్ అది. సో ఇలా సోఫా అయితే అరేంజ్ చేసుకున్నాను నీట్గా. ఇక్కడ వచ్చేసి వాచ్ చూడండి, రీసెంట్గా తీసుకున్నాను మెటల్ వాచ్. చాలా బాగుంటుందండి, అది కలర్ఫుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి విండో ఉంటుంది. ఇలా కర్టన్స్ అయితే అరేంజ్ చేశాను నేను. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్, సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారండి హాల్లో. నేనైతే ఇంకా ఆర్గనైజ్ చేయలేదు, ప్రజెంట్ అయితే అలా చేశాను. చూడండి నాకైతే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడ చూసిన ఫ్లవర్స్ అండి అవే ఉంటాయి మా ఇంట్లో ఎక్కువగా. ఇక్కడ వచ్చేసి చూడండి రెడ్ చైర్స్. రెడ్ ఇష్టం కదండి, చైర్స్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అండ్ మిర్రర్. శిల్పారామంలో తీసుకున్నానండి ఆ మిర్రరు. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కండి, హాల్ టూర్ చేశాను నేను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ అండి బాల్కనీ ఉంటుంది, చాలా బాగుంటుంది వ్యూ కూడా. చాలా ప్లేస్ ఉంటుందండి అక్కడ. సో రాధాకృష్ణ అండ్ ప్రీవియస్ వీడియోలో చూస్తారా, నాకైతే చాలా ఇష్టం అండి. డైలీ ఇక్కడ ఫ్లవర్స్ పెడుతూ ఉంటాను. ఫైనల్గా ఇదైతే హాల్ అండి. గ్రీనరీగా ఉంది కదండి, చాలా బాగుంటుంది చూడడానికి లుక్. మనం అరేంజ్ చేసుకోవడం బట్టి ఉంటుందండి లుక్ ఎలా ఉండాలి అన్నది. సో హాల్ అయితే మనకి ఇలా ఉంటుంది చూడడానికి.
ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది. ఈ రూమ్ కూడా చాలా ఆర్గనైజ్ చేశాను. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్తో ఉంటాయండి ఈ రూమ్ కూడా. టోటల్ ప్రజెంట్ అయితే ఇలా అరేంజ్ చేశాను. అవన్నీ క్లాస్ అండి. కటన్ వెనకాల అన్నీ నావే ఉంటాయండి బట్టలు. మా ఆయన ఎక్కడో తక్కువగా ఉంటాయండి. సో డ్రెస్సింగ్ టేబుల్ అలా అరేంజ్ చేశాను వన్ సైడ్. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మా ఫేవరెట్ అండి, అది ప్లాంట్. సో ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణ ఫ్రేమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ చూసారు కదండి, ఎక్కడ చూసిన రెడ్ రెడ్ రెడ్. సో బెడ్రూమ్లో కూడా అన్ని రెడ్ కలర్ ఫ్లవర్స్లోనే ఉన్నాయండి. టెడ్డీ బేస్ అయినా, లవ్ సింబల్, హార్ట్ అండ్ ఫ్లవర్స్. సో మొత్తానికి బెడ్రూమ్ అయితే అలా ఉందండి. నెక్స్ట్ ఇలా వచ్చేస్తే మనకి ఎదురుగానే కిచెన్ ఉంటుందండి. ఇలా వైట్ కర్టన్స్తో అరేంజ్ చేశాను. ఇదైతే మీరు ఆల్రెడీ కిచెన్ టూర్ చూసారు కదా. సో ఇది నా కిచెన్ అండి, నా ప్రపంచం. ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్లో కదా ఆడవాళ్ళకి. ఇలా అయితే అరేంజ్ చేశానండి కిచెన్ని. ఇక్కడ వచ్చేసి స్టాండ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఆల్రెడీ మనకైతే స్టవ్ అనేది ఇలా నీట్గా అరేంజ్ చేసుకుంటానండి. ఇలా నీట్గా ఉంటేనే మనకు కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూడండి, ఫ్లవర్స్ మోడల్, గ్రీన్ అండ్ ఆరెంజ్ లీవ్స్. అక్కడ వన్ సైడ్ వచ్చేసి మన అన్నపూర్ణదేవి ఉంటుంది కదండి, నాకైతే చాలా ఇష్టం అండి. అలా ఫ్లవర్తో అరేంజ్ చేశాను అక్కడ కూడా. ఇక్కడ వచ్చేసి చూస్తే వ్యూ చాలా బాగుంటుందండి. చూసారా, కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి వ్యూ అయితే. ఇది నా కిచెన్లో అయితే ఈ ప్లేస్ చాలా ఇష్టం అండి, విండో. సో ఇక్కడ వచ్చేసి కప్స్ అండ్ స్టాండ్కి అలా పెట్టాం కదండి. నో కబర్డ్స్ అండి, ఓన్లీ సెల్ఫ్స్ ఇచ్చినా కూడా మనం చక్కగా అరేంజ్ చేసుకోవచ్చండి. మనం ఆర్గనైజ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి మన కిచెన్ ఎలా పెట్టాలో ఆర్గనైజ్. సో నేనైతే ఇలా నీట్గా పెట్టానండి. చాలా బాగుంది కదండి చూడడానికి. సో కబర్స్ లేకుండా కిచెన్ కూడా ఇలా అందంగా నీట్గా సెట్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ మా కిచెన్ టూర్ చూసారు కదా, కలర్ఫుల్ ఉంటుందండి నా కిచెన్ అయితే. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి నా కిచెన్ అయితే. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ అండి, సపరేట్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఇలా కిచెన్లోనే వన్ సెల్ఫ్ యూజ్ చేసుకున్నాను నేను పూజ గదిగా. ప్రజెంట్ అయితే కిచెన్ ఇలా ఉందండి. నచ్చింది అనుకుంటాను మీకు కూడా కిచెన్. నచ్చిందా మీకు కూడా కిచెన్? సో అలా అండి, వన్ సైడ్ బెడ్రూమ్, వన్ సైడ్ కిచెన్. ఇక్కడ వచ్చేసి హాల్ అండి. ఇది టోటల్ 1 BHK అండి. చూసారు కదా హోమ్ టూర్, మీకు నచ్చిందా? ఫైనల్లీ ఇది అండి మై హోమ్ టూర్. నచ్చితే లైక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.